రండి బాబు రండి. మీకు మీ పార్టీ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలనుందా? రాజకీయ పరంగా జాతకం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారా? ఇంకా మీకు ఆ బెంగే అవసరం లేదు. ఇక్కడ మీ రాశి ఫలాలను చూసి భవిష్యవాణి ఏమిటో చెప్పేస్తారట. ఆయన జాతకం చెప్పారంటే ఇక తిరుగే ఉండదట. అది కూడా నయా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఈ సదవకాశాన్ని కల్పిస్తున్నారట. దీంతో ఇప్పుడు రాష్ట్రమంతా ఆయన జ్యోతిష్య పాండిత్యంపైనే చర్చ జరుగుతోంది. ఇంత మంచి సదవకాశాన్ని కల్పిస్తున్న ఆయన ఎవరు? ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ కథనాన్ని చూసేయండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిష్యం, జాతకాలు, రాజకీయ నాయకుల భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. దీంతో ఏ పార్టీలో విలీనం కాబోతోంది? కొత్త పార్టీ పెట్టేవారెవరు? రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేవారెవరు? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందంటూ బాంబు పేల్చారు. అదిప్పుడు తెలంగాణ రాజకీయ వేదికపై విస్ఫోటనం చెంది ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమని రాజకీయ బాంబు వేసింది ఎవరో కాదు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ చదరంగంలో కలకలం రేపుతున్నాయి. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయటం పార్టీకి ఇబ్బందిగా మారిందని, దీంతో పార్టీ నాయకత్వం కొత్త రూల్స్ పెట్టిందని సమాచారం. రాష్ట్ర కార్యాలయ సమావేశంలో నాయకుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏది పడితే అది మాట్లాడితే పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని, ఇకపై నాయకులు మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నేతలకు రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు వినికిడి. వేదికపై మాట్లాడే సమయంలో పార్టీకి ఉన్న ఇమేజ్కి భంగం కలగకుండా చూసుకోవాలని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. దీంతో రాష్ట్ర నాయకత్వం కొత్త రూల్స్ పెట్టుకోవాలని నిర్ణయించారట. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమవుతుందనే వ్యాఖ్యలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో నోటీసులు అందుకున్న నేతలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయటం బీజేపీ పార్టీకి మరింత ఇబ్బందిగా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్కు చెందిన నేతలు కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఆనాటి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కి కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో ఒకవేళ బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తే ఈటెల రాజేందర్తో కూడా రాజీనామా చేయాలని డిమాండ్ వస్తుంది. అప్పుడు ఈటెల రాజేందర్తో కూడా రాజీనామా చేయించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇలాంటి మాటలు పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందని పార్టీలోని కొందరు నేతలు చర్చించుకోవటం విశేషం. ఇలాంటి విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని బీజేపీలోని కొందరు నేతలు అంటున్నారు. ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపడంతో రాష్ట్ర నాయకత్వం ఇలాంటి విషయాలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు పెట్టుకున్నారట. స్టేట్ ఆఫీస్లో మీడియా సమావేశాలు పెట్టే ముందు ఏ అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు అనే విషయాలను ముందుగా పార్టీ అధినాయకత్వానికి తెలియజేయాలని కొత్త రూల్ పెట్టారట. సంచలనాల కోసం పార్టీ వేదికపై గాసిప్స్ మాట్లాడి పార్టీకి ఉన్న క్రెడిబిలిటీని దెబ్బతీయొద్దని నేతలకు సూచించారట. అయితే కొత్తగా పెట్టుకున్న నిబంధనలు కొందరు సీనియర్ నేతలకు ఇబ్బందిగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయట. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశాల్లో ఏ విషయాలు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లేని సమయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ కొత్త నిర్ణయంతో కొంతమంది నేతలు ప్రెస్ మీట్లో చెప్పే అంశాలను ముందే చెప్పేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఈ కొత్త నిబంధన ఎంత మేరకు అమలవుతుందో లేదో చూడాలి. ఎందుకు పార్టీ నేతల్లో సమన్వయ లోపం కనిపిస్తోంది? నేతల తీరు ఎలా ఉంది అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం పెట్టుకున్న ఈ కొత్త రూల్స్ని నేతలు పాటిస్తారా లేదా అనేది చూడాలి.